హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంట్రాయూట్రైన్ ఎడిషన్స్. అసలు ఇంట్రాయూట్రైన్ ఎడిషన్స్ అంటే ఏంటి? మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంబ్రియో ఎంత ఇంపార్టెంటో యూట్రస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక మొక్క రావడానికి సీడ్ ఎంత ఇంపార్టెంట్, సాయిల్ ఎంత ఇంపార్టెంటో, సీడ్ అనేది ఒక ఎంబ్రియో లాగా, సాయిల్ అనేది యూట్రస్ లైనింగ్, ఎండోమెట్రియం అంటామన్నమాట. సో ఈ యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల ఒక్కొక్కసారి మనకి ఎడిషన్స్ అనేవి ఉంటాయి. దీన్నే ఇంట్రాయూట్రైన్ ఎడిషన్స్ అంటాం, అంటే అతుకులు. ఈ అతుకులకి ఎందుకు కారణాలు, అసలు ఎందుకు వచ్చినాయో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ముందు ఏదైనా ఇన్ఫెక్షన్, అంటే మనకి ట్యూబ్లో కానీ యూట్రస్కి కానీ యూట్రస్ లైనింగ్కి కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఈ ఇన్ఫెక్షన్ జనరల్లీ టీబీ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు ఇవి హీల్ అయ్యాక ఎక్కువగా అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ముందు ఏదైనా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు మనం సర్జికల్ పద్ధతి ద్వారా మనం రిపీటెడ్గా ఎక్కువగా మనం దాన్ని క్యూరిటైజ్ చేసినప్పుడు కూడా మనకి ఇలా అతుకులు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా అతుకులు ఫామ్ అయ్యాక మనకి ఏమవుతుంది, ఎక్కడైతే ఈ ఎంబ్రియో వెళ్ళి అటాచ్ అవ్వాలో అక్కడ అతుకులు ఉండటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఆ అతుకుల్ని మనం రిమూవ్ చేసి ఆ తర్వాత మళ్ళీ అతుకులు ఫామ్ అవ్వకుండా ఉండటానికి కొన్ని పద్ధతులు మనం చూసుకుని ఆ తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. జనరల్లీ ఇలా అతుకులు ఉన్న వాళ్ళకి కొంచెం లైనింగ్ అనేది థిన్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అందరికీ అతుకులు ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు. సో రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పుడు, ఇంప్లాంటేషన్ ఐవీఎఫ్లు ఫెయిల్ అవుతున్నప్పుడు, లేదు అంటే లైనింగ్ థిన్గా ఉంటుంది, లైనింగ్ పెద్దగా రావట్లేదు, మినిమం 7 mm కూడా రావట్లేదు అన్నప్పుడు మనం ఇలా అతుకులు ఉండొచ్చేమో అని మనం అనుకుని, అండ్ ఇంకా సిగ్నిఫికెంట్ హిస్టరీ కానీ ఏంటి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఈ ఎడిషన్స్ ఉంటాయని సస్పెక్ట్ చేసి మనం దానికి హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ ఎడిషన్స్ని రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీని సాధించవచ్చు.